హాయ్ హలో అండి, వెల్కమ్ టు యోగ్ స్టాక్. థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్ మై వీడియోస్. ఇది ఒక చిన్న క్విక్ రీక్యాప్ వీడియో లాగా, అంటే ఎందుకంటే ఈ డ్రాప్ డౌన్ బాక్స్ చేంజ్ రూల్ గురించి కొంచెం కన్ఫ్యూజ్ అవుతున్నారు, చాలా మంది కామెంట్స్ పెడుతున్నారు అర్థం కాలేదని. సో నేను చాలా ఫాస్ట్గా వెరీ క్విక్గా ఈ 4 చేంజెస్ ఏమైతే ఉన్నాయో ఆ 4 చేంజెస్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ వన్ వచ్చేసి డ్రాప్ బాక్స్. ఇదివరకు 48 months ఉండేది కరోనా టైంలో, ఇప్పుడు దాన్ని 12 months చేశారనమాట. సో మీ వీసా ఎప్పుడైతే ఎక్స్పైరీ అయిపోతుందో ఆ ఎక్స్పైరీ అయిన డేట్ నుంచి 12 months లోపు మీరు డ్రాప్ బాక్స్లో వేసే ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ 12 months కనుక దాటినట్టయితే అయితే మాత్రం కంపల్సరీ ఇంటర్వ్యూకి వెళ్ళాల్సిందే, దెర్ ఈజ్ నో అదర్ వే. ఆల్రెడీ ఇంతకుముందు 48 months పీరియడ్లో ఉన్నవాళ్ళు ఎవరైతే 12 months దాటిన తర్వాత అప్లై చేశారో వాళ్ళందరివి కూడా క్యాన్సిల్ చేసుకొని మళ్ళీ మీరు ఇంటర్వ్యూకి అయితే వెళ్ళాలి. ఒకవేళ ఇంతకు ముందు కనుక మీరు ఎక్స్పైరీ అయిన 12 monthsలో కనుక డ్రాప్ బాక్స్లో వేస్తుంటే నో ప్రాబ్లం. అదర్ దెన్ దట్ 13th month కానీ 14th month కానీ ఎవరైనా మీరు డ్రాప్ బాక్స్కి అప్లై చేస్తుంటే క్యాన్సిల్ చేసేసుకొని మీరు ఇంటర్వ్యూకి అప్లై చేసుకోవాలి. సో మీరు యాజ్ లాంగ్ యాజ్ యూఎస్లో ఉన్నంత వరకు I-94 వ్యాలిడిటీ ఎంతవరకు ఉందో అంతవరకు మీరు కంట్రీ దాటకపోతే చేసుకోవాల్సిన అవసరం లేదు. కానీ మీరు ఎప్పుడైతే ఎక్స్పైరీ అయిపోయిన తర్వాత ఒకవేళ ఇప్పుడు ఇండియాకి ట్రావెల్ చేసి హాలిడేకో లేకపోతే ఏదైనా పని మీద వెళ్ళి మళ్ళీ కమ్బ్యాక్ కావాలనుకుంటారో సో మీకు కంపల్సరీ కంట్రీలోకి ఎంటర్ అవ్వాలంటే స్టాంపింగ్ అయితే ఉండాలన్నమాట. సో I-94 వ్యాలిడిటీ ఉన్నంత కాలం మీరు డ్రాప్ బాక్స్లో వేయకపోయినా మీరు లీగల్గా ఉండొచ్చు. I-94 వ్యాలిడిటీ ఎంతవరకు ఉందనేది మీకు వెబ్సైట్లో చెక్ చేసుకోవచ్చు అనమాట. సెకండ్ చేంజ్, మీరు ఇంటర్వ్యూ స్కెడ్యూల్ ఎప్పుడైతే చేసుకుంటారో మీరు 1 time ఫ్రీ చేంజ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇంతకుముందు ఏంటంటే 6 times ఫ్రీగా మనం ఒకవేళ మనకి ఏదైనా పని ఉంది కుదరలేదు ఎమర్జెన్సీ వచ్చింది అంటే మనం ఒక 6-7 times చేంజ్ చేసుకునే ఛాన్స్ అయితే ఉంది. సో ఇప్పుడు మాత్రం ఓన్లీ 1 time మాత్రమే మీరు చేంజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు సెకండ్ టైం చేంజ్ చేసుకోవాలంటే యూ దెన్ హ్యావ్ టు పే ఎవ్రీథింగ్ అగైన్. వీసా ఫీజ్ మొత్తం కంప్లీట్గా కాస్ట్ అయితే నాకు ఎగ్జాక్ట్లీ తెలీదు. వీసా ఫీజ్ కంపల్సరీ మళ్ళీ రీపే చేసి మళ్ళీ అపాయింట్మెంట్ రీషెడ్యూల్ చేసుకోవాలన్నమాట. అది సెకండ్ చేంజ్. థర్డ్ చేంజ్ వచ్చేసి ఇప్పుడు మీరు ఒకవేళ ఎనీ వీసా స్టూడెంట్ వీసా ఫర్ ఎగ్జాంపుల్ F1లో ఉన్నారు, F1 ఎక్స్పైరీ అయిపోయింది, మీ 12 months పీరియడ్లో డ్రాప్ బాక్స్లో వేసుకోవచ్చు. కానీ F1 to F1 వెళ్తే డ్రాప్ బాక్స్లో వేసుకోవచ్చు, OPT to OPT వెళ్తే డ్రాప్ బాక్స్లో వేసుకోవచ్చు. ఏదైనా చేంజ్ అనేది ఉంది, మీరు F1 నుంచి OPTకి వస్తున్నారు లేదా OPT నుంచి H1కి వెళ్తున్నారు, అలా ఏదైనా చేంజ్ అనేది మీకు ఉంది అంటే మీరు డ్రాప్ బాక్స్లో వేసుకునే ఛాన్స్ లేదు, కంపల్సరీ ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వాల్సిందే అనమాట. అంటే ఇప్పుడు మీరు OPT నుంచి H1కి వెళ్ళాలి ఫర్ ఎగ్జాంపుల్. సో అప్పుడు ఏంటంటే మీరు మళ్ళీ ఇండియాకి వెళ్ళేసి H1 స్టాంపింగ్ చేయించుకొని మళ్ళీ కంట్రీలోకి బ్యాక్కి రావాలి. సో ఫోర్త్ చేంజ్ వచ్చేసి మీరు డ్రాప్ బాక్స్ అనేది ఎక్కడైనా చూస్ చేసుకోవచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు అపాయింట్మెంట్ ఢిల్లీలో దొరికింది అనుకోండి, కానీ మీరు ఢిల్లీ దాకా వెళ్లకుండా మీ నియరెస్ట్ ఎక్కడైతే ఇప్పుడు హైదరాబాద్ ఉంది, హైదరాబాద్కి వెళ్ళేసి మీ డ్రాప్ బాక్స్లో మీ పాస్పోర్ట్ అవన్నీ సబ్మిట్ చేసేసి కొరియర్ ఛార్జ్ 850 rupees కొరియర్ ఛార్జ్ ఉంటుంది కదా, ఆ కొరియర్ ఛార్జ్ మీరు పే చేస్తే వాళ్ళు పంపిస్తారనమాట. ఇది కొంచెం హెల్ప్ఫుల్ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు హైదరాబాద్లో ఉండి సడన్గా మనం ఏదో హాలిడేకి ఒక 15 రోజులు వెళ్ళి మళ్ళీ దానికోసం మళ్ళీ ట్రావెల్ చేసుకుంటా ఢిల్లీ వెళ్ళే పని లేకుండా మీరు హైదరాబాద్లో డ్రాప్ బాక్స్లో ఇచ్చేస్తే ఆ డ్రాప్ బాక్స్ వాళ్ళు షిఫ్ట్ చేస్తారు ఆటోమేటిక్గా. వన్స్ మనకి వీసా స్టాంపింగ్ అయిపోగానే వచ్చేస్తుంది, పికప్ చేసుకోవచ్చు. బట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ 4 చేంజెస్. నెంబర్ 1 12 months కంపల్సరీ పీరియడ్ అనేది ఉంటుంది. ఈ 12 months దాటితే మాత్రం ఇంటర్వ్యూకి అటెండ్ కావాల్సిందే. నెక్స్ట్ ఓన్లీ 1 time చేంజ్. సో 1 time చేంజ్ తర్వాత మీరు చేంజ్ చేసుకోవాలంటే మీరు మళ్ళీ మొత్తం వీసా ఫీజు కట్టాలి. థర్డ్ వన్ వచ్చేసి స్టూడెంట్స్ ఎవరైనా సరే, ఇప్పుడు స్టూడెంట్స్ అనే కాదు, బట్ ఏదైనా మీరు కేటగిరీ మారుతున్నట్టయితే, వీసా కేటగిరీ మారుతున్నట్టయితే F1 to OPT కానీ OPT to H1 కానీ వీసా కేటగిరీ చేంజ్ అవుతూ ఉంటే మీరు కంపల్సరీ ఇంటర్వ్యూ అటెండ్ కావాల్సిందే, డ్రాప్ బాక్స్లో వేసే ఛాన్స్ అయితే ఏం లేదు. నెంబర్ 4 వచ్చేసి మీరు మీరు ఆ పర్టిక్యులర్ ఢిల్లీకి వెళ్ళాలి బాంబేకి వెళ్ళాలి ఏం లేదు, నియరెస్ట్ సెంటర్స్ మీకు ఎక్కడ డ్రాప్ బాక్స్ అపాయింట్మెంట్ అవైలబిలిటీ ఉంటుందో అక్కడికి వెళ్ళి మీరు ఇచ్చేసేసి ఆ కొరియర్ ఫీజు ఏదో పే చేస్తే సో మీకు వాళ్ళే పంపిస్తారు. మళ్ళీ వచ్చిన తర్వాత మీరు వెళ్ళి పికప్ చేసుకోవచ్చు అనమాట. ఈ 4 చేంజెస్ అయితే వచ్చాయి. సో ఇంటర్వ్యూ వల్ల డిసడ్వాంటేజ్ ఏంటి అంటే, ఒకవేళ ఇంటర్వ్యూకి వెళ్ళాల్సిన పరిస్థితి వస్తే మనం ఫస్ట్ థింగ్ ఇండియాకి వచ్చే ఇంటర్వ్యూ అటెండ్ అవుతాం కాబట్టి
ఇండియాకి వచ్చి ఇంటర్వ్యూ అటెండ్ అయినప్పుడు ఒకవేళ ఏమైనా పాతవి ప్రాబ్లమ్స్ ఇష్యూస్ ఏమైనా ఉంటే కనుక మనకి వీసా రిజెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో అదొక్కటి డ్రాబ్యాక్ అనమాట. సో ఇదండి వెరీ క్విక్ రీక్యాప్. చాలా మంది కన్ఫ్యూజ్ అవుతున్నారని చెప్పి వీడియో చేశాను. నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, ఓ నలుగురికి ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ.